మంచి సందేశం మనం ఇచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఏది చేసేవారు కులాభిమానంతో కాదు. ముందు జనం నుంచి విమర్శలు రాకూడదనే ఉద్దేశంతో మనం చేయడం జరిగింది. డిఫరెంట్ గా మంచి చూస్తారు వీళ్ళు. ఓకే, సో వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది, ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఏం చేయాలి ఎలా చేయాలన్నది. ఆయన అయితే పూర్తి స్థాయిలో అండగా ఉంటారు. డిఫరెంట్ గా చేసి జరిగి మంచి పని ప్రతి దాంట్లో మొదటి స్టేట్ లో రాబోయే రోజుల్లో మంచి రోజులు కాకపోతూ ఉన్నాయి. సంఖ్య ఒక మంచి మనుషులు అందరూ కలిస్తే మంచి జరుగుతుంది, ఒక లంచగొండలు అందరూ కలిస్తే రాష్ట్రం ఇలాగే ఉంటుంది. ఓకే, అంటే ముద్రగడ్డ గారికి ముఖ్య పాత్రే ఉంటుంది జనసేనలో. డిఫరెంట్ గా అండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత నేను మీకు విషయం చెప్తాను. ఇద్దరిని ఎదురు బదులు మాట్లాడిన తర్వాత ఏమేమి చేయాలని ఆలోచించుకుంటా నేను చెప్పాలి తప్ప వాళ్ళ మనసులో ఆలోచనలు ఇప్పుడు చెప్పిన ఏదని నేను చెప్పాను కదా. నాకు తెలిసిన యథార్థమే చెప్పాను మీకు. నేను మాట్లాడింది నిజం, ఇద్దరు నాయకులు ఇద్దరినే మాట్లాడించడం నిజం, ఇద్దరు అభిప్రాయాలు తీసుకుంటాం నిజం. దీంట్లో అపోహలు కానీ లేదు. నేను ఎప్పుడు నా జీవితంలో డిబేట్ లో కూడా చెప్పలేదు, చెప్పను కూడా. అది తెలిసింది మాత్రం చెప్తాను. వాట్ నెక్స్ట్ నేను రోజు చెప్పలేను. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. ఓకే, ముద్రగడ్డ పద్మనాభం గారు జనసేనలోకి వచ్చి ఒక కీలకమైన పదవి తీసుకుంటే ఆయన ప్రత్యక్షంగా ఎక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుందండి ఆయన అభిప్రాయం? మీకు అంతకంటే మంచి పదవి వస్తే చేయకపోతే పోటీ చేసి నెగ్గాలి అనే దానికంటే ఇంకా మంచి పదవి ముద్రగడ్డ పద్మనాభం రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఉంటారా? ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి అర్థం కాలేదు ఇంకొకసారి చెప్పరా? రాజ్యాంగ పదవి కేంద్రం నుంచి ఓకే, అది చేయకూడదు. ముద్రగడ్డ పద్మనాభం గారు చేయకూడదా? దానికి సపోర్ట్ చేయకూడదా? ఖచ్చితంగా చేయొచ్చు. ఎస్, అది వెయిట్ అండ్ సీ అంతే. దాని గురించి పెద్ద కామెంట్ ఉందండి. అయితే చాలా కీలకమైన అంశాలు ఉంటాయి అన్ని మరి ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుతుంది. ఎందుకంటే మనకున్న మిత్రులందరూ కూడా చాలా మనుషులు. వెంటనే వెళ్ళి ఆత్మహత్యలు జరిపి నీకు అన్యాయం చేశారు, నీకు అలా రెచ్చగొట్టి మళ్ళీ ఒక లెటర్ ఇప్పించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని చాలా పద్ధతిగా జరుగుతాయి. వర్మ గారు ప్లీజ్ లిమిట్ ఏమైనా ఉంటే వెయిట్ అండ్ సీ అంతే. మీరు పెద్ద బాలశంకరుడు, ఏది దాచుకోరు. అలాగే చెప్పలేదు, వాస్తవాలే చెప్తాం. రైట్. ఏంటండి మరి పవన్ కళ్యాణ్ గారు పర్యటన ఎప్పటి నుంచి ఉంటుంది? ఎవరికి వాళ్ళు యుద్ధానికి సిద్ధమంటూ శంకరాం ఊదేరు, ఒకరు కదిలిరా అంటున్నారు. మరి ఈయన ఎప్పుడు కదులుతారు? ఆ స్కెడ్యూల్ ఏమన్నా సిద్ధం అవుతుందా? ఎక్కడి నుంచి ఎలా? డిఫరెంట్ గా ప్రతి 3 కాన్స్టిట్యూన్సీలు కవర్ చేస్తా ఉన్నారంటే రాబోయే 15 days లో స్టార్ట్ అవుతుంది. దాంట్లో అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా పవన్ కళ్యాణ్ గారు తిరిగి అన్ని రోజుకు 3 కాన్స్టిట్యూన్సీలు తిరుగుతారు. ఓకే, రోజుకు 3 నియోజకవర్గాలు షెడ్యూల్ వేసుకున్నారు. ఎస్. బొలిశెట్టి గారు చాలా మంది మాట్లాడేది, నిన్న హరిరామ జోగి గారు కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారండి. 50 మంది, ఈ 50 స్థానాలు మనం కావాలి, 6 MP 50 అసెంబ్లీ స్థానాలు. అది సాధ్యమా? డిఫరెంట్ గా నెగ్గే వాళ్ళు చెప్పడానికి సిద్ధం సార్.